రోహిణి చెంప పగలగొట్టి ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చిన మీనా. అసలు రోహిణిని మీనా ఎందుకు కొట్టింది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. మనోజ్ని చూడాలని వంకతో ప్రభావతి ఇంటికైతే వస్తుంది చింతామణి రావడంతో అప్పుడే ఇక ప్రభావతి రండి రండి లోపలికి రండి అంటూ చింతామణికి మర్యాద చేస్తుంది. ఏ మీనా, చింతామణి గారికి కాఫీ తీసుకురాని అంటూ ఉంటే అడ్డమైన వాళ్ళందరికీ కాఫీ నేను తీసుకురాను అని మీనా ముఖం మీదే చెప్పేస్తుంది. అది విని ఒక్కసారి ప్రభావతి, ఏంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, ఇంటికి వచ్చిన అతిథులతో అలాగేనా ప్రవర్తించేది అని అడుగుతూ ఉంటే తను అతిథి కాదు, మన ఇంటికి వచ్చింది, తను స్వార్థంతో ఆలోచిస్తూ వచ్చింది అని అనగానే అప్పుడు ఇక సత్యం వస్తాడు. ఎవరిమే అని అడుగుతూ ఉంటే అప్పుడే అత్తయ్య గారి శిష్యురాలు, అత్తయ్య గారికి బాగా కావాల్సిన వ్యక్తి అని మీనా అంటుంది. ఏంటి, ఇంత పెద్ద ఆమె శిష్యురాలా? అదేంటి, మీరు ఈ వయసులో భరతనాట్యం నేర్చుకోవాలనుకుంటున్నారా అని అడుగుతూ ఉంటున్నాడు సత్యం. ఆవిడ భరతనాట్యం నేర్చుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది నాన్న అని అంటాడు బాలు. ఇక బాలు రావడంతో ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంట్రా బలమైన కారణం అని సత్యం అడగడంతో ఈవిడి కూడా ఈవెంట్ మేనేజర్, అంటే ఈవెంట్ కంపెనీలు రన్ చేస్తుంది. ఫంక్షన్లకి మీనాలాగా డెకరేషన్ అవి చేస్తుంది. పాపం మీనాని నేరుగా ఢీకొట్టలేక అమ్మతో వంక పెట్టుకొని ఇదంతా చెయ్యాలని ప్లాన్ చేసుకుందామే అని అంటూ ఉంటాడు. ఆ మాట విని అప్పుడే శృతి కూడా వస్తుంది. అవునంకుల్, అసలే మొన్న అత్తయ్య గారికి చెయ్యి నొప్పి ఎందుకు వచ్చిందనుకుంటున్నారు? మీనా ఆ రోజు ఆర్డర్కి వెళ్లకుండా, డెకరేషన్కి వెళ్లకుండా ఆర్డర్ క్యాన్సిల్ చేసుకునేలాగా చెయ్యాలని పాపం ఈ చింతామణి గారి సలహా ఇస్తే ఆంటీకి చెయ్యి నొప్పి బాగా వచ్చేసింది అని అంటూ ఉంటుంది శృతి. ఇక ఆ మాట విని ఒక్కసారే సత్యం షాక్ అయిపోతూ ఉంటాడు. నువ్వు ఇలాంటి పనులు కూడా చేస్తున్నావా అని అంటూ ఉంటాడు సత్యం. ఏమా, నువ్వు బిజినెస్ చేస్తున్నావు అంటే ఆ బిజినెస్లో నువ్వు ఒక్కదానివే పైకి రావాలనుకుంటే ఎలా కుదురుతుంది? అలాగే నువ్వు వచ్చినప్పుడు ఎవరైనా నిన్ను ఇలాగే తొక్కేయాలని, అణచాలని చూస్తే నీకెలా ఉండేది? ఒక బిజినెస్ అన్న తర్వాత పోటీ అనేది సహజం, అంతే తప్ప మన పని క్వాలిటీలో చూపించి ఆర్డర్లన్నీ నీకే వచ్చేలా చేసుకోవాలి. ఎదుటి వాళ్ళని తొక్కేసి మనం పైకి ఎదగాలనుకుంటే చివరికి మనమే పాతాళంలోకి దిగిపోతాము. గుర్తుపెట్టుకో, నా భార్య మీనా మీద ఎంతో కోపం ఉంటుంది. తనకి ఇష్టం లేని కోడలు కాబట్టి మీరు చెప్పేవన్నీ కూడా పాపం అమృతంలాగా, వేద మంత్రాల్లాగా తనకి వినిపిస్తూ ఉండొచ్చు. కానీ మీనా బాలుతో పెట్టుకోవద్దు. మీనా బాలుతో పెట్టుకున్న వాళ్ళకి పుట్టగతులే లేకుండా పోయాయి. గుర్తుపెట్టుకో, ఏదో మావిడేదో చేసేస్తుందని నువ్వు దాని వెంట పడుతున్నట్టున్నావు, కానీ అదేమీ చెయ్యలేదు. చివరికి మిమ్మల్ని ముంచేస్తుంది. ఇంకోసారి ఇలాంటి వేషాలు వేస్తూ నువ్వు డ్యాన్స్ స్కూల్కి రావవసరం లేదు, మా ఇంటికి కూడా రావాల్సిన అవసరం లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఇక చింతామణికి ఊహించని షాక్ ఇచ్చేస్తాడు సత్యం. అప్పుడే ఇక చింతామణి కోపంగా బయటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చిన అతిథుల్ని అవమానించి పంపించారు, మీకు అసలు బుద్ధుందా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అదే మాట ఆ రోజు మా ఇంటి తరపు పుట్టింటి వాళ్ళు వచ్చినప్పుడు అవమానించి భోజనం చేస్తున్న వాళ్ళని మాటలతో తిట్టి పంపించేశారు కదా, మరి ఆ రోజు కూడా నేను ఇలాగే మాట్లాడితే ఏమయ్యేది అని అంటే ఒకరికి ఒక న్యాయం, ఒకరికి ఒక న్యాయమా ఏంటి అని అడుగుతూ ఉంటుంది మీనా. వాళ్ళెవరే? వాళ్ళు ఈ లేబర్ వాళ్ళు, ఈమె చింతామణి బిజినెస్ ఉమెన్ అని చెప్తూ ఉంటే అప్పుడే సత్యం, నీలాంటి దాన్ని కొట్టాలంటే కూడా నాకు చెయ్యి రావడం లేదు, ఛీ నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అని ప్రభావతిని తిట్టుకుంటాడు. రోజు ఉండేదే కదా మీనా, వదిలేసాయి, ఇక ఈవిడ్ని ఎవడో పట్టించుకోడు అని మీనాతో బాలు అయితే చెప్తాడు. అవును మీనా, ఏదైనా ఒకరోజు ఒక గొడవ జరిగితే ఒక ప్రశ్న మీద అది మరోసారి మనం ఆ తప్పు రిపీట్ కాకుండా ఉండాలనుకుంటాం. కానీ చేసిన తప్పే పదే పదే చేస్తే వాళ్ళని ఏమంటాం? మూర్ఖులంటాం. ఇది కూడా అదే జాతికి చెందింది. పద వెళ్దామని శృతి అయితే మీనాని తీసుకొని లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక ప్రభావతి గదిలో కోపంతో రగిలిపోతూ ఉండగా ఇంతలో రోహిణి అయితే వస్తుంది.
ఏం చేస్తున్నారు అత్తయ్య అని అడుగుతూ ఉంటుంది. శృతి మీనా ఇద్దరు ఒక్కటైపోయి ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. ఆ మీనా ఈ మధ్య బాగా ఎక్కువయ్యింది. అందులో ఆ బాలు కారు డ్రైవింగ్ స్కూలు పెట్టాక డ్రైవింగ్ కూడా నేర్చుకుంది. అన్నిట్లో కూడా ముందుంటుంది. అందుకని మీనాకి కొమ్ములొచ్చాయి బాగా అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది రోహిణి. అదే అత్తయ్య, నేను కూడా అదే అనుకుంటున్నాను అని రోహిణి అయితే చెప్తుంది. తరువాత ఇక మీనా జ్యూస్ తీసుకొని ప్రభావతి గదికి వస్తూ ఉండగా ఇక రోహిణి అంటూ ఉంటుంది ప్రభావతితో, ఒక పని చేద్దాం అత్తయ్య, ఆ రోజు మీనా పూల కొట్టు తీయించేయడానికి మనం మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేశాం కదా, అలాగే ఇప్పుడు కూడా ఈ డ్రైవింగ్ స్కూల్ ఇక్కడ ఉండకూడదు, చుట్టుపక్కల వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందని ఆ బోర్డు తీయించేద్దాము మున్సిపాలిటీ వాళ్ళతోనే అని చెప్తూ ఉంటుంది రోహిణి. ఆ మాట విని మీనా షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక ప్రభావతి, అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే రోహిణి, ఆ రోజు మున్సిపాలిటీ వాళ్ళకి నువ్వు ఫోన్ చేయడం వల్లే మీనా పూల కొట్టుని తీసేశారు, అలాగే డ్రైవింగ్ స్కూల్ కూడా తీయించేద్దాము, అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి రాదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో ఇక జ్యూస్ తీసుకొని వచ్చిన మీనా వీళ్ళ మాటలు వినేసి వెనక్కి వెళ్ళిపోతుంది. జ్యూస్ తీసుకొని వెనక్కి వచ్చేస్తున్న మీనాని చూసిన సత్యం, అదేంటమ్మా, మీ అత్తయ్యకి జ్యూస్ ఇస్తానని వెళ్ళావు కదా, మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నావేంటి అని అడుగుతాడు. అప్పుడే ఇక మీనా, నాకు అసలు ఇంట్లో ఉండాలని అనిపించడం లేదు మావయ్య అని అంటూ ఉంటుంది మీనా. ఎప్పుడో పెళ్ళైన కొత్తల్లో నీ భర్తతో విసిగిపోయి ఈ మాట అన్నావు, మళ్ళీ ఇప్పుడు అంటున్నావు, ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటాడు సత్యం. ఇంట్లో వాళ్ళే శత్రువులుగా మారి మేము పైకి ఎదుగుతుంటే మమ్మల్ని తొక్కేయాలని ఆలోచన చేస్తూ మమ్మల్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటే ఎలా తట్టుకోగలం మావయ్య అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే ఆ మాట విని సత్యం ఇలా అంటాడు, అసలు ఏమైందమ్మా, ఎవరు మిమ్మల్ని తొక్కేయాలని చూస్తున్నారు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. ఆ రోజు పూల కొట్టుని మున్సిపాలిటీ వాళ్ళు తీసేశారు కదా, దానికి కారణం ఎవరో కాదు మావయ్య, రోహిణి అత్తయ్య గారే అని చెప్తుంది మీనా. ఆ మాట విని సత్యం షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావమ్మా? అవును మావయ్య, ఆ రోజు నా పూల కొట్టుని తీయించేసింది రోహిణి అత్తయ్యే. అత్తయ్య మాట విని రోహిణి మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి నా బండిని తీసేయమని చెప్పింది, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే నేను విన్నాను అని చెప్తూ ఉంటుంది మీనా. ఇప్పుడు కూడా మళ్ళీ ఆ చింతామణి వస్తే అవమానించామని అత్తయ్య మా మీద కోపంతో రగిలిపోతూ ఉంటే మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి డ్రైవింగ్ స్కూలు తీయించేద్దాము, ఆ బోర్డు ముక్కలు ముక్కలు చేసేలా చేద్దాము అని ఇద్దరు కూడా లోపల ప్లాన్ చేసుకుంటున్నారు అని మీనా అయితే అంటుంది. అప్పుడు ఇక ప్రభావతి రోహిణి మీనా సత్యంతో ఇలా చెప్పేశాక కిందకి వస్తారు. జ్యూస్ తెమ్మని ఎంతసేపు అయింది అని అడుగుతూ ఉంటే జ్యూస్ తీసుకొచ్చాను, మీ మాటలు విని వెనక్కొచ్చాను అని మీనా అంటుంది. అప్పుడు ఇక రోహిణి ప్రభావతి షాక్ అయిపోతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఏంటి, జ్యూస్ తీసుకొచ్చి మా మాటలు విని వెనక్కొచ్చావా, మేమేం మాట్లాడుకున్నాం అని అంటూ ఉంటే అయినా చాటుగా మాటలు విని అలవాటేంటి మీనా, బుద్ధిగాని లేదా నీకు అని రోహిణి అనడంతో అప్పుడే రోహిణి చంప పగలగొడుతుంది మీనా. ఇంతలో ప్రభావతి రోహిణిని కొట్టడం చూసి, ఏ నీకు ఒళ్ళు ఎలా ఉంది, నా కోడల్నే కొడుతున్నావు అని అనగానే రోహిణి తోటి కోడలు, వయసులో ఇద్దరు సమానమే కాబట్టి తనని చంప పగలగొట్టాను, మీరు వయసులో పెద్దవాళ్ళు అత్తగారి స్థానంలో ఉన్నారు కాబట్టి నా చెయ్య మీ చంపదాకా వచ్చినా కొట్టకుండా వెనక్కి వచ్చేసింది అని అంటూ ఉంటుంది మీనా. ఆ మాట విని ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటే, నీ చెయ్యి వెనక్కి రావచ్చమ్మా, నా చెయ్యి వెనక్కి రాదు అని ప్రభావతిని చంప పగలగొడతాడు సత్యం. ఛీ, దుర్మార్గురాలా, ఒక ఆడదానిగా ప్రవర్తిస్తున్నావా, నువ్వు నీ కోడలు కూడా ఇలాగే తయారయ్యారు. ఆ రోజు మీనా పూల కొట్టుని తీయించేసి మీనాని అనగదొక్కాలని చూశారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు బాలు పెట్టిన డ్రైవింగ్ స్కూల్ని కూడా మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి తీయించాలని ప్లాన్ చేస్తారా? మీరిద్దరూ ఆడవాళ్ళైనా? ఎవరైనా కుటుంబ క్షేమం కోసం కుటుంబాన్ని ఎలాగ సంతోషంగా ఉంచాలని ఆడవాళ్ళు ఆలోచిస్తూ ఉంటే మీరు కుటుంబంలో ఎదిగే వ్యక్తులని, కుటుంబ సభ్యులను ఎలా అనగదొక్కాలని చూస్తున్నారు? మీలాంటి దుర్మార్గపు ఆడవాళ్ళని నేనెక్కడా చూడలేదు అంటూ ఇక సత్యమైతే ప్రభావతికి షాక్ ఇస్తాడు. ఇంకోసారి మా విషయాల్లో జోక్యం చేసుకున్నా, మా బిజినెస్లని దెబ్బ కొట్టాలని ప్లాన్లు చేసినా
ఈసారి నోటితో సమాధానం కాదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతాను అంటూ మీనా ప్రభావతికి షాక్ ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.